నీకా? వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ డైరెక్టర్ సమీర్ చౌహాన్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా UNICC ఏపీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. AI, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ అంశాలపై రాష్ట్రంలోని 1,00,000 మంది యువతకు నైపుణ్యం కల్పించేలా IBMతో సీఎం ఒప్పందం చేసుకున్నారు. ఏపీని సాంకేతిక హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అయ్యారు. ఏపీ శాసన మండలిని కల్తీ నెయ్యి అంశం కుదిపేస్తోంది. ఇందాపూర్ డైరీపై చర్చకు వైసీపీ పట్టుబట్టగా వైసీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ప్లకార్డులు సభలోకి తేవడంపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం తెలిపింది. విపక్షం తీరుపై ఆగ్రహంతో మంత్రి పయ్యావుల కేశవ్ మైక్ ఎత్తిపడేశారు. శ్రీవారి లడ్డూపై సీఎం చంద్రబాబు నిందలు మోపారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బాబు ప్రభుత్వం పెట్టిన డొల్ల బడ్జెట్పై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఆందోళన మధ్య సభను స్పీకర్ వాయిదా వేశారు. బలి కళ్యాణ చక్రవర్తి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. రెండవ వాయిదా తీర్మానం తిరుపతి లడ్డు ప్రసాదాంశం మరియు హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ టీడీపీకి నెయ్యి సరఫరా చేయడం గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ కుంభార్ రవిబాబు, శ్రీ తోమాటి మాధవరావు, శ్రీమతి ఎస్ మంగమ్మ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. హెరిటేజ్, ఇందాపూర్ డైరీపై సభలో చర్చ పెట్టాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. దేవుడి సొమ్మును లూటీ చేస్తున్నారని ఆరోపించారు. హెరిటేజ్ ప్రైవేటు సంస్థ అని, దాని గురించి మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. అంతకుముందు వెంకటేశ్వర స్వామి ఫోటోలు, బ్యానర్లతో వైసీపీ ఎమ్మెల్సీలు మండలికి ర్యాలీగా వెళ్లారు. అలాగే బడ్జెట్లో విషయాల్ని ప్రజలకి ఏం మీద జరుగుతుందో చర్చిద్దాం. అంతేగాని కుంటి సాకులు చెప్పి ఆ సాకులు చెప్పి ఈ మాటలు మాట్లాడి వాళ్ళు చేయడం అనేది అది సమంజసం కాదని చెప్పేసి నేను వచ్చి ఇవాళ వాళ్ళు చేస్తున్న చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే ఇవాళ మీ దగ్గరికి వచ్చి చెప్తాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు, చర్చకి రమ్మని కోరుతున్నాను. అది ఒక్క విషయాన్ని మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. చూడండి, కెమెరాలు చూడండి, చూడండి మేడం, ఒక్క ఫోటోని తీసుకొచ్చి. ఎందుకండి ఈ కుంటి సాకులు? ఈ కుంటి సాకులు ఇంకా చూపెడితే ఆశ్చర్యపోతారండి మీరు. చూపెడితే ఆశ్చర్యపోతారు.
ఈ సభ్య సమాజం వచ్చి తలదించుకున్న పరిస్థితి ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి. ఏం చెప్పారు మీరు ఇందాక ఈ టీవీ వాళ్ళు? ఏం చెప్పారు? ఏమడిగారు నన్ను? అవమానించి అదే కదా మీరు చెప్పారుగా, మేము అవమానించలేదు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, హౌస్ లో మేమేమి ఆ కార్యక్రమం చేయలేదు, ఖండిస్తున్నాం అని చెబుతూ ఓ ఫోటో చూపెడతాను. బాధ అనిపిస్తుంది. అదే అన్నాను కదా, టేబుల్ మీద నేనే కలెక్ట్ చేసుకుని టేబుల్ మీద నేనే పెట్టుకున్నాను. టేబుల్ మీద కలెక్ట్ చేసి టేబుల్ మీద నేనే పెట్టుకున్నాం. అవేమనంటే క్లిప్పింగ్ చూపెట్టమనండి. ఏ ఒక్క కాగితం కింద పడిందంటే చూపెట్టమనండి. ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి నాయకత్వంలో క్రైమ్ రేటు 6% తగ్గిందని హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. హోంశాఖ బడ్జెట్ డిమాండ్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. సైబర్ నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని మంత్రి అనిత హెచ్చరించారు. చాలా మంది ఇందాకే మనం పెద్దలు చెప్పారు, ఆపరేషన్ ట్రేస్ కూడా ఏర్పాటు చేసుకుని సుమారుగా 1262 మంది గర్ల్స్ ని 2648 మంది ఉమెన్ ని కూడా ట్రేస్ చేయడం జరిగింది. ఇందులో కూడా ఏంటంటే 80% 14 to 18 ఏజ్ గ్రూప్ కూడా ఉండడం అన్నది కూడా మనం కూడా ఒకసారి గమనించుకొని దాని ప్రకారం పక్క ప్రణాళికతో వెళ్ళాలని ముందుకెళ్తున్నాం. అధ్యక్ష, మీ అందరికీ తెలుసు ఎప్పుడు కూడా హైయెస్ట్ అచీవ్మెంట్ ఈ రోజు మన నార్కోటిక్స్ లో కూడా ఈ రోజు ఈగల్ స్థాపించిన తర్వాత గాంజా కల్టివేషన్ ని జీరో కల్టివేషన్ ఎలా చేసామో కూడా మీ అందరికీ కూడా తెలుసు. అధ్యక్ష, దీనిలో అధ్యక్ష నేను ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ఇంతకు ముందంతా గాంజా ఆంధ్రప్రదేశ్ అనే వాళ్ళు కాస్త గాంజాని ఎలా అరికట్టాలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చూసి చెప్తున్నారంటే దట్ ఈస్ ది అచీవ్మెంట్ ఆఫ్ ఈగల్ సార్. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇంతకు ముందు గాంజా పక్క రాష్ట్రాల వాళ్ళు చూసి గాంజా ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందనేవారు. ఈ రోజు మేము ఎన్సీబీ మీటింగ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినా మీరు ఎలాగ దాన్ని అరికట్టారు, ఎలా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఎలా ఇచ్చారు అని కూడా మాట్లాడుకొని దీని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి అని ఆంధ్రప్రదేశ్ చూపించి మాట్లాడుతున్నారు. ఇంకొక అచీవ్మెంట్ కూడా చెప్తాను అధ్యక్ష. ఇంతకు ముందు వరకు మనం మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడుకునే వాళ్ళం అంటే చిన్నపిల్లల బ్యాగుల్లో కూడా వెళ్ళింది గాంజా అని అనుకునే వాళ్ళం. ఈ రోజు చిన్నపిల్లలు సైతం బయటకు వచ్చి గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారని చెప్పడానికి కూడా ఈ రోజు నేను చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష. అంటే ఈ రోజు గాంజాకి సంబంధించి కూడా ఈ రోజు ప్రత్యేకంగా బడ్జెట్ లో కూడా బడ్జెట్ ఏర్పాటు చేసుకుని వాళ్ళని కూడా స్ట్రెంథెన్ చేస్తున్నాం. వాళ్ళకి సంబంధించి ఈ రోజు ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకుని స్కూల్ స్థాయి నుంచి కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రెడ్ శాండ్ స్మగ్లింగ్ కూడా అధ్యక్ష 36% తగ్గింది అధ్యక్ష. ఇందాక చెప్పిన అధ్యక్ష కన్విక్షన్ రేట్స్ గురించి కూడా అంటే అధ్యక్ష ఈ రోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఒకటి ఇందాక మన వాళ్ళు చెప్పారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ గురించి కూడా మనకి ఎఫ్ఎస్ఎల్ ఒకటి, ఆర్ఎఫ్ఎస్ఎల్ మొత్తం 4 ఆర్ఎఫ్ఎస్ఎల్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఈ రోజు మనకి మాక్సిమం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రావడానికి కూడా సిద్ధంగా ఉంటే అంటే ప్రతీకార తత్వం అంట. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ సీఎం జగన్ ను కలిశారు. బెయిల్పై బయటకు వచ్చిన అంబటి శుక్రవారం జగన్ నివాసానికి వెళ్లి ఆయనను కలుసుకున్నారు. తన ఇంటిపై జరిగిన దాడి, అక్రమ కేసులు, పోలీసుల వైఖరి లాంటి అంశాలను జగన్ కు వివరించారు. అంబటి రాంబాబు వెంట వైసీపీ కీలక నేతలు ఉన్నారు. అంబటి జగన్ తో సమావేశమై ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించారు. మాజీ మంత్రి అంబటి వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబును తాను ఉద్దేశపూర్వకంగా తిట్టలేదని చెప్పారు. అవతల వాళ్లు తనను తిడుతున్నారని, క్షణికావేశంలో తిట్టానని అన్నారు. ఈ వయసులో తాను అలా తిట్టి ఉండాల్సిందని చెప్పారు. తిట్టినందుకు తాను పశ్చాత్తాపడ్డానని, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని అన్నారు. వాళ్ళు తిడుతున్నారనేటువంటి ఉద్దేశంతో నేను ప్రతిస్పందించి తిట్టాను. అయినా తప్పేది. నేను ఈ వయసులో ఇంత సీనియర్ అయ్యుండి తిట్టి ఉండవలసింది కాదు అని పశ్చాత్తాపడ్డాను. పడ్డానా పడలేదా? పశ్చాత్తాపడితే
చెప్తారుగా చాలా మంది, పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదని నేను పశ్చాత్తాపడ్డాను. ఏం జరిగిందండి తర్వాత? ఎంత ఘోరం అండి. మా ఇంటి మీదకి వచ్చారండి. ఎంతమంది వచ్చారండి? ఎంతసేపు ఉన్నారండి? 5ంటికి వచ్చారు. ఇది 4:20కి నా సమావేశం జరిగితే మీరందరూ ఉన్నారు, మీడియా అంతా ఉంది, ఎవరు వెళ్ళలేదు. 5ంటికి వచ్చారు. ఎప్పుడు దాకా ఉన్నారండి? రాత్రి 12 దాటేంతవరకే ఉన్నారు. ఇక్కడే బ్యాచ్లకు వస్తున్నారు. పెదకూరపాడు వాళ్ళు వస్తారు. మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బెటాలియన్ గ్రౌండ్స్ లో 2వ అఖిల భారత పోలీస్ సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నీని రాష్ట్ర హోంమంత్రి అనిత, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల మార్చ్ పాస్ట్ అందరినీ ఆకట్టుకుంది. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అతిథులు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ పోలీసుల్లో క్రీడా స్ఫూర్తిని, ఐక్యతను బయటపెట్టేందుకు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. అమరావతి అంటేనే ప్రజల రాజధాని అని, దీనిని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. పోలీస్ సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2025-26 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇక్కడికి ఆహ్వానించడమే కాకుండా ఒక క్రీడా స్ఫూర్తి కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరినీ కూడా కలుసుకునే ఒక మంచి అవకాశం కలుగజేసినందుకు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మీ అందరి అంటే మాకు కూడా పోలీస్ బాసే, మా డీజీపీ గారిని ఎప్పుడు కూడా నేను పోలీస్ బాస్ లాగా ఫీల్ అవుతాం. డైనమిక్ పోలీస్ ఆఫీసర్ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక పోలీసుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని బయటకు తీసుకురావడం ఒకటే ధ్యేయంగా కాకుండా వాళ్ళలో ఉన్న ఐక్యతను చాటడానికి కూడా ఒక కార్యక్రమాన్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్న శ్రీ మోహన్ రావు గారు ఐపీఎస్ ఐజీ స్పోర్ట్స్, అదేవిధంగా శ్రీ అంబురాజన్ గారు ఐపీఎస్ డిఐజీ స్పోర్ట్స్, వాళ్ళిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా హోమ్ డిపార్ట్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్రతిరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సౌత్ జోన్లోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దీనిలోని మనం అనుకున్న వెంటనే దగ్గర 6 స్టేట్స్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢే కాకుండా పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అట్ ద సేమ్ టైం ఐటీబీపీ, అదేవిధంగా బోర్డర్ పోలీస్, ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ క్రీడల్లోని పాల్గొని కమిటీ ఇన్ఛార్జెస్ తో పలకరిస్తూ ముందుకు కొనసాగుతుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజు జరిగాయి. సభ మొదలైన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నది కాలుష్యం జరగకుండా తీసుకునే చర్యలపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయని తెలిపారు. ఈ పుష్కరాల్లో నది పవిత్రతను కాపాడటం సహా కాలుష్యాన్ని నియంత్రించేలా ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తుందని అన్నారు. పూర్తవ్వాల్సిన పనులు మరలా ఈ రోజు వరకు కూడా పూర్తిగా లేదు. ఫిబ్రవరి 2026 వరకు ఈఓటీ తీసుకున్నారు. ఎంతవరకు పూర్తయిందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాలుష్య నియంత్రణ మండలి మరి వాళ్ళకి సిబ్బంది లేక, వారి నియంత్రణ లేక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో గోదావరి పంట కాలువలు కూడా ఒక డస్ట్బిన్ మాదిరిగా తయారైంది. గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ చెత్తనంతటిని తీసుకొచ్చి కాలువల్లో వేయడం, అదేవిధంగా ప్రజల్లో కూడా అవగాహన లేక ఇటీవల కాలంలో డీసిల్టింగ్ జరుగుతున్నప్పుడు నేను ఒకసారి పర్యవేక్షిస్తే దానిలో నుంచి కాట్స్, పరుపులు కూడా బయటికి తీసిన పరిస్థితిని చూస్తా ఉన్నాం. మన సంస్కృతిలో గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి ఇవన్నీ కూడా పవిత్రంగా చూస్తాం. అందులో నీరు అనేది అత్యంత పవిత్రంగా మనందరం కూడా చూసేటువంటి పరిస్థితి. అధ్యక్ష, 2027వ సంవత్సరంలో మరి 26/6/2027 నుండి 7/7/2027 అంటే 12 రోజుల పాటు ఈ యొక్క గోదావరిలో జరిగేటువంటి పుష్కరాలు
ఒక ఆధ్యాత్మికమైనటువంటి వేడుకలు ఈ యొక్క పుష్కరాలు. అటువంటి ఆధ్యాత్మికమైన వేడుకలు జరిగేటువంటి పుష్కరాల సందర్భంగా నది యొక్క పవిత్రతను కాపాడేటువంటి విధంగా, కాలుష్యాన్ని నియంత్రించేటువంటి విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అత్యంత నిబద్ధతో వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ పుష్కరాలు దృష్టిలో పెట్టుకునే ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించడం, అదేవిధంగా దీంతో ఒక రివ్యూ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా తీసుకుని ఈ యొక్క శాఖలు, అంటే ఇందులో అన్ని శాఖలు కూడా మిళితమై ఉన్నాయి. పర్టికులర్ గా ఏదైతే ఈ యొక్క రెవెన్యూ, ఎండోమెంట్, ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్, హెల్త్, ఇట్లా ఏదైతే ఎలక్ట్రిసిటీ, టూరిజం, పొల్యూషన్ బోర్డు గౌరవ సభ్యుడైనట్టుగా ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని ఖచ్చితంగా ఈ యొక్క పొల్యూషన్ లేనటువంటి విధంగా కొన్ని చర్యలు కూడా, అంటే భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆ భక్తుల రద్దీ ఆ యొక్క నది యొక్క పవిత్రత మీద, పొల్యూషన్ మీద పడకుండా ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్ళడానికి ఏవైతే స్నానఘట్టాలు ఏదైతే నిర్మాణం చేస్తూ ఉన్నామో ఆ స్నానఘట్టాలు చూస్తే గతంలో పుష్కరాలు జరిగినప్పుడు 234 స్నానఘట్టాలు ఉంటే ఈ సంవత్సరం దాన్ని 359, అంటే 125 స్నానఘట్టాలు ఎక్కువ మన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. అంటే తద్వారా ఎక్కువ స్నానఘాట్లుండి ఎక్కువ చోట్ల పబ్లిక్ డిస్ప్లే అవుతే తద్వారా కొంత పొల్యూషన్ తగ్గించడానికి, కొంత నియంత్రించడానికి అవకాశం ఉంటుందనేటువంటిది ఒకటి. రెండోది వ్యర్థాల నిషేధం. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా వాస్తవం అధ్యక్ష, ఈవేళ నదుల్లో కానీ కాలువల్లో కానీ జంతు కలేబరాలు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కానీ ఇవన్నీ కూడా కాలువల్లోనే డస్ట్బిన్లుగా వాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క NRCP నేషనల్ రివర్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో, కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేక, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. దీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్.
సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. దీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లేస్ లోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైమ్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సొంతింటి నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ భూమి పూజ చేశారు. హిందూపురం సమీపంలోని వన్నమ్మ కాలనీ వద్ద 81 సెంట్ల విస్తీర్ణంలో భవన నిర్మాణానికి స్థలాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ఈ రోజు శంకుస్థాపన జరిగింది. ఆయన భార్య వసుంధరతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనే సర్వతీర్థనమావాహయామి. ఓం పుష్పం దేహ పుష్పవాన్ భగవాన్ భవతి. మమ్మే వరణస్పదేహమవజ్ఞాతమనయా. జనే సదంవరణయే సహస్రో యజ్ఞదాపాధావిదదాపరత్రా. ఇంద్రత్వవిటోట విష్ణుర్విష్ణుదేవా. మహాగణాధిపతయే నమః. కడప జిల్లా కమలాపురంలోని భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద పెద్ద ఎత్తున నల్లలింగాయపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలు, పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. టీడీపీ నాయకులు భారీగా తరలివచ్చి గ్రామస్తుల ఆందోళనకు మద్దతు పలికారు. ఈ ఆందోళన నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. శ్రీశైలం దేవస్థానంలో హుండీల లెక్కింపు నిర్వహించగా 5 కోట్ల రూపాయల 60,81,535 నగదు రాబడి నమోదైంది. భక్తులు జనవరి 6 నుండి ఫిబ్రవరి 18 వరకు భక్తుల నుంచి వచ్చిన కానుకల హుండీలను సంబంధిత అధికారులు లెక్కించారు. ఈ లెక్కింపుల్లో 124 గ్రాముల బంగారం, 5.55 కేజీల వెండి, 22 USA డాలర్లు, 10 UAE
ఢిల్లీలోని భారత్ మండపంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కలకలం సృష్టించారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 జరుగుతున్న సమయంలో కొందరు కార్యకర్తలు హఠాత్తుగా చొక్కాలు విప్పి ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సదస్సులో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కార్యకర్తలు నిరసనకు దిగారు. పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్ అంటూ పెద్దగా నినాదాలు చేస్తూ సమ్మిట్ బోర్డు ముందు నిలబడి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఆందోళనకారులను బలవంతంగా బయటకు పంపించి అదుపులోకి తీసుకున్నారు. వారిని తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అమెరికాకు చెందిన పాక్స్ సిడికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. పాక్స్ సిడికా డిక్లరేషన్ పై 2 దేశాలు సంతకాలు చేశాయి. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో 2 దేశాలు ఈ వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, అమెరికా ప్రతినిధి సెర్గియో గోర్ సమక్షంలో ఈ డిక్లరేషన్ పై సంతకం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవహారాల మంత్రి జాకబ్ హెల్బర్గ్ కూడా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ పై నమ్మకం కలిగే రీతిలో ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నారని, మన ఐటీ సామర్థ్యాన్ని, టాలెంట్ ను ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయని, మన విదేశీ విధానం కూడా అందరిలో నమ్మకం కలిగిస్తోందని మంత్రి వైష్ణవ్ తెలిపారు. Distinguished guests to kindly hold up the signed declaration for the official photograph. We are going to have an official photograph. So may I please request our distinguished guests to kindly proceed to the point in front of the flags on your right. I would like to now also request CEO of Micron, Mr. Sanjay Mehrotra, and Mr. Randhir Thakur, CEO of Tata Electronics, to please join us for a photo op on the stage. I also invite CEO of General Catalyst to come on the dais, please. Moment when Pax Silica Declaration has been signed. మరిన్ని డీటెయిల్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.